ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోజా తర్వాత రాజకీయాలలో ప్రముఖంగా ఎదిగి ఇప్పుడు మాత్రం తక్కువ స్థాయిలో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఆమె పెద్దగా రాజకీయాలలో యాక్టివ్‌గా లేరు. ప్రస్తుతం చెన్నై నుంచి తన పనులు చూసుకుంటున్నారు. 10 నెలల విరామం తరువాత జీ ఛానెల్‌లో ఆమె బుల్లితెరపై తిరిగి ప్రత్యక్షమయ్యారు. సినిమాలలో రీ ఎంట్రీ కోసం ఆమె ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ గతంలో రజనీకాంత్, మెగా ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యల కారణంగా టాలీవుడ్, కాలీవుడ్‌లో అవకాశాలు దొరకడం కష్టమవుతుంది. కెరియర్ ప్రారంభంలో చిరంజీవి, వెంకటేష్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన రోజా తర్వాత బుల్లితెరపై జబర్దస్త్ జడ్జిగా మంచి పేరు సంపాదించారు. రోజా తమిళ దర్శకుడు సెల్వమణిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. ఆమె సమరం అనే సినిమా నిర్మించగా ఆ సినిమా కమర్షియల్‌గా విఫలమై నష్టాల పాలైనట్లు సమాచారం. దీంతో పాటు రాజకీయాలలోని వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రత్యర్థులతో తీసుకున్న స్టాండ్ ఆమె సినీ కెరియర్‌ను ప్రభావితం చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం రోజా తన భవిష్యత్తుపై కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. తిరిగి సినిమా అవకాశాలు దొరకకపోతే టీవీ రంగంలో తన సత్తా చూపేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. సినీ ఇండస్ట్రీ, రాజకీయాలలో నిబంధనల ప్రకారం మార్పులు చేసుకుంటూ వెళ్లే వారికి మాత్రమే స్థిరమైన విజయాలు సాధించగలుగుతారని రోజా ప్రయాణం నిరూపిస్తుంది.